కౌశల్ డిస్టిక్ లెవెల్ మెయిన్స్ లేదా రెండవ రౌండ్కు సంబంధించినటువంటి ప్రశ్నలను మరియు దానికి సంబంధించినటువంటి కీను పరిశీలన చేద్దాం. ఇందులో మొదటి రౌండ్, ఇది మొదటి నుంచి మూడవ రౌండ్ వరకు మ్యాథమెటిక్స్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. మరి మొదటి ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. రూట్ ఆఫ్ 0.5625 ప్లస్ రూట్ ఆఫ్ 56 ప్లస్ 0.25 ఈక్వల్ టు, మరి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి 8.25. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఇఫ్ 5x/3 minus 4 equal to 2x/3, then the value of 2x minus 7 equal to. కిందున్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ డి 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. యాంగిల్స్ ఆఫ్ ఏ quadrilateral ABCD taken into order or in the ratio 3:7:6:4, then ABCD is a. కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ డి ట్రెపీజియం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద యూనిట్ digit in 2026 power 2026 plus 2024 power 2024 plus 2025 power 2025. కిందున్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. A number is first increased by 10% and then reduced by 10%. The number. కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే డిక్రీజ్డ్ బై 1%. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 3⁻³ మైనస్ 3 and a equal to 3⁻³ minus 3⁻³ then a by b minus b by a equal to. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటంటే 0. ఆప్షన్ ఏ 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ABCD ఈజ్ ఏ parallelogram in which diagonal AC bisects angle BAD. If angle BAC equal to 35 degrees, then angle ABC equal to. కిందున్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం 110 degrees. ఆప్షన్ ఏ 110 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఇఫ్ x రూట్ ఆఫ్ x ఈక్వల్ టు x రూట్ ఆఫ్ x హోల్ స్క్వేర్ దెన్ x ఈక్వల్ టు. కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ డి 9/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి 9/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. A equal to set of 4, 5, 8, 12, B equal to set of 1, 4, 6, 9 and C equal to set of 1, 2, 4, 7, 8, 10. Then A minus B minus C equal to. కిందున్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ డి సెట్ ఆఫ్ 4, 5, 8, 12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. a⁻⁻1 ప్లస్ b⁻⁻1 ప్లస్ c⁻⁻1 హోల్ పవర్ -1 ఈక్వల్ టు.
కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ బి, ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడితో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ రౌండ్ యొక్క ప్రశ్నలను పరిశీలన చేద్దాం. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ px square 4x plus 5 equal to 0 are reciprocals of each other than p equal to. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ సి 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇన్ ఫిగర్ ఏబి ప్యారలల్ టు సిడి, ఇది ప్యారలల్ అనమాట. ఏబి అనేది మరియు సిడి అనేది ఒకదానికొకటి ప్యారలల్. అండ్ ఈఎఫ్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్, వాటిని కట్ చేసేటువంటి తిర్యగ్రేఖ అనమాట. ద వాల్యూ ఆఫ్ వై మైనస్ ఎక్స్, అయితే వై మైనస్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ సి 35 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి 35 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు. మరి సరైన సమాధానం ఏంటి అంటే కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ డి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఇఫ్ 2k మైనస్ 1, k ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 10x మైనస్ 9y ఈక్వల్ టు 12 దెన్ k ఈక్వల్ టు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ బి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్? క్రిందున్న వాళ్ళలో సరైన స్టేట్మెంట్ ఏమిటి? కిందున్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ద కాస్ట్ ఆఫ్ 30 మ్యాంగోస్ ఈజ్ లెస్ దాన్ ద కాస్ట్ ఆఫ్ 40 మ్యాంగోస్ బై 50. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 50 మ్యాంగోస్ అన్నమాట. ఇది ప్రశ్న. 30 మామిడిపళ్ళ ధర 40 మామిడిపళ్ళ ధర కన్నా తక్కువ, 50 రూపాయలు తక్కువ. అయితే 50 మామిడిపళ్ళ ధర ఎంత అని అడుగుతున్నారు. సరే, కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ డి 250 రూపీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు -10 ప్లస్ -10 అలా 15 టైమ్స్ అనమాట. అదేవిధంగా y ఈక్వల్ టు -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 దెన్ x మైనస్ వై ఈక్వల్ టు అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏ -182 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ 69.5 ఈజ్ ద మీన్ ఆఫ్ 72, 70, x 62, 50, 71, 90, 64, 58 అండ్ 82. ద వాల్యూ ఆఫ్ x ఈజ్. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ బి 76 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ద మీన్ ఆఫ్ 6 నెంబర్స్ ఈజ్ 16 విత్ ద రిమూవల్ ఆఫ్ ఎ నెంబర్. ద మీన్ ఆఫ్ రిమైనింగ్ నెంబర్స్ ఈజ్ 17. ఫైండ్ ద రిమూవ్డ్ నెంబర్ అనేటువంటి ప్రశ్న. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ సి 11 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ ఫిగర్ ఏబి, చూడండి ఏబి ఎక్కడుందో ఇక్కడ ఉంది. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఈ రెండు దీనికి ఇది ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి.
దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్, అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏ 147 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడితో ఆ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ నెంబర్ 3. ఇది కూడా మ్యాథమెటిక్స్కి సంబంధించిన ప్రశ్నలు రావడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ 14 centimeters, దెన్ ఫైండ్ ద షేడెడ్ ఏరియా. ఇక్కడ షేడ్ చేసినటువంటి ఏరియాను కనుక్కోమంటున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం 42 cm² ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² ప్లస్ px ప్లస్ q, దెన్ ఏ పాలినామియల్ హ్యావ్ 1/a అండ్ 1/beta యాజ్ ఇట్స్ జీరోస్. 1/α అండ్ 1/beta యాజ్ ఇట్స్ జీరోస్. కింద ఉన్నటువంటి ఆప్షన్స్ని ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ బి qx² ప్లస్ px ప్లస్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. 2 dice are thrown at a time. The probability that difference of the numbers shown on the dice is 1 is. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ డి 5/18 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 5, 3, బి 11 - 5 అండ్ పి 12, y ఆర్ ద verticals of a right angled triangle and right angled at P, then y ఈక్వల్ టు అనేటువంటి ప్రశ్న. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ సి 2, -4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. The number of 3-digit numbers which end in 7 and are divided by 11 is. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ డి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ రిప్రజెంట్ ద స్క్వేర్ ఆఫ్ 13 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 consecutive న్యాచురల్ నంబర్స్ అని అడిగినారు. మరి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ బి 84 అండ్ 85 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 25, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 10 అండ్ ఆల్సో బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ, దెన్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అనేటువంటి ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని ఆలోచన చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. log 10 125, log 10 5 ఈక్వల్ టు అనేటువంటి ప్రశ్న. ఈ 125ని మనం 5 స్క్వేర్స్ టర్మ్స్లో రాసుకొని సింప్లిఫై చేయవచ్చు అనమాట. మరి క్వశ్చన్ నెంబర్ 8 సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ డి 3. 125ను 5 క్యూబ్గా రాసుకోవచ్చు. సో క్యూబ్ అనేది ముందరకు వస్తుంది. ఇది 5 క్యూబ్లో 5 ముందర 3 వస్తుంది. అదే ఇది క్యాన్సల్. కాబట్టి 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద సమ్ ఆఫ్ ఆల్ 3-digit న్యాచురల్ నెంబర్స్ మల్టిపుల్ ఆఫ్ 11 ఈజ్. ఇక్కడ మరి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ సి 44550 ఇదా కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం.
ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ 0.6. 0.6 యొక్క ఘన విలువ అంటే 0.6 ఇంటూ 0.6 ఇంటూ 0.6 వేయాలన్నమాట క్యూబ్ యొక్క వాల్యూ కనుక్కోవాలంటే. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి 0.216 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడితో మ్యాథ్స్కి సంబంధించిన 3 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 4th రౌండ్, ఇందులో ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. మరి ఫస్ట్ ప్రశ్న చూద్దాం. ద టైప్ ఆఫ్ ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ రియాక్టింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద యారో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనేటువంటి ప్రశ్న. మరి సరైన సమాధానం ఏంటి అంటే కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం కాంటాక్ట్ ఫోర్స్ లేదా స్పర్శాబలం అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్న, ద టర్మ్ డ్రాగ్ రెఫర్స్ టు. డ్రాగ్ అనేది దేన్ని రెఫర్ చేస్తుందంటే ఫ్లూయిడ్ యొక్క రెసిస్టెన్స్ను ఇండికేట్ చేస్తుంది. మరి ఫ్లూయిడ్స్ అంటే ఏంటంటే అంటే గ్యాసెస్ మరియు లిక్విడ్స్ను మనం ఫ్లూయిడ్స్ అని అంటాం. ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ను ఒక్కసారి పరిశీలన చేస్తే సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ బై గ్యాసెస్ అండ్ లిక్విడ్స్, రెండింటిని కలిపే మనం ఫ్లూయిడ్స్ అని అంటాం అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఏ పెండులం ఆసిలేట్ 40 times in 4 seconds, ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ. చూడండి, ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషన్స్ బై సెకండ్ అనమాట. ఇక్కడ 40 వైబ్రేషన్స్ 4 seconds కాబట్టి ఫ్రీక్వెన్సీ 10 Hz అవుతుంది. సో కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే 10 Hz. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. 3.42 grams of sucrose is dissolved in 18 grams of water in beaker. The number of oxygen atoms in the solution are అనేటువంటి ప్రశ్న. మరి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేద్దాం. మరి సరైన సమాధానం 6.68 ఇంటూ 10⁻⁻23 అనమాట. 10⁻23 ప్లస్ 23 మైనస్ కాదనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. 1 mole ఆఫ్ H2O మీన్స్, ఒక మోల్ H2O అంటే ఏంటి అంటే 18 grams ఆఫ్ వాటర్ లేదా 6.022 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. ఈ రెండు సరైనవే. ఇది సరైనది కాదు, ఇది కూడా సరైనది కాదు. సో 1, 2 కరెక్ట్ అని ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేయండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ వెయిట్ ద హైయెస్ట్. ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏ 2 moles ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఇక్కడ ఉన్న వాటిలో ఎక్కువ వెయిట్ ఉన్నటువంటిది. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. డ్యూరింగ్ ద మెల్టింగ్ ప్రాసెస్ ద హీట్ గివెన్ టు ఏ బాడీ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ అనేటువంటి ప్రశ్న. మరి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేస్తే మరి సరైన సమాధానం ఆ హీట్ అనేది యూటిలైజ్ చేసుకొని ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్, వాటి మధ్య దూరం, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి మాలిక్యూల్స్ మధ్య దూరం పెరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఆర్. కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఆర్ అనేటువంటి ప్రశ్న. బేకింగ్ పౌడర్లు ఏమేమి ఉంటాయి అనేది కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ సి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, అంటే సోడియం బైకార్బోనేట్ మరియు టాటారిక్ యాసిడ్ ఉంటాయి బేకింగ్ పౌడర్లో అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ an optically denser to a rarer medium. The critical angle of the two media is C. What is the maximum possible deviation of ray అనేటువంటి ప్రశ్న. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ సి π-2c ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. కన్సిడర్ ద కాన్వెక్స్ లెన్స్
అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్తో మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. ఫోకస్ వద్ద ఉంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వద్ద ఫామ్ అవుతుంది. 2Fకి Fకి మధ్యలో ఉంటే బియాండ్ ద 2F ఏర్పడుతుంది. మరి బిట్వీన్ F అండ్ P మధ్య ఉంటే అదే సేమ్ సైడ్ ఏర్పడుతుంది. సో కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం పరిశీలన చేసి ఈ మ్యాచింగ్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది ఒక్కసారి చూస్తే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడతో నెక్స్ట్ రౌండ్, ఇది కూడా ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్న. ఫాజిల్ ఫ్యూయల్స్ అని వేటిని అంటారు? మరి సరైన సమాధానం ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. అంటే కోల్ ఇస్ ద ఫాజిల్ ఫ్యూయల్, పెట్రోలియం అనేది ఫాజిల్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్ అనేది కూడా ఫాజిల్ ఫ్యూయల్. సో ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ స్మూత్ సర్ఫేస్ లైక్ మిర్రర్ ఈజ్ కాల్డ్. స్మూత్ సర్ఫేస్ పైన జరిగే రిఫ్లెక్షన్ని ఏమంటాము అని అడిగితే కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని అంటాం అన్నమాట. అదే ఎగుడుదిగుడుగా ఉంటే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని అంటామన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నైట్ బర్డ్స్ హ్యావ్ కోన్స్ అండ్ రాడ్స్ ఇన్ దేర్ ఐస్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. రాడ్స్ మరియు కోన్స్ ఏ విధంగా ఉంటాయి రాత్రి సంచరించే పక్షుల్లో అనమాట. ఇక్కడ కోన్స్ అనేవి కలర్ని రికగ్నైజ్ చేస్తాయి, రాడ్స్ అనేవి ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ని ఇండికేట్ చేస్తాయి. సో రాడ్స్ ఎక్కువగా ఉండాలి చీకట్లో ప్రయాణం చేయాలంటే, రాడ్స్ ఎక్కువగా ఉండాలి అని చెప్పేటువంటి ఆప్షన్ ఏంటో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లెస్ కోన్స్ తక్కువ ఉంటాయి. అంటే ఆబ్వియస్లీ ఏమి ఎక్కువ ఉన్నట్టు, రాడ్స్ ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి రాడ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆప్షను సరైంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గివ్ దట్ ద పర్సెంటేజ్ ఎమర్జెన్స్ ఆఫ్ ద ఐసోలేట్ ఇన్ 10 నియాన్ 20 90% and that of isotope neon 1022 is the 10%. వాట్ ఈస్ ద యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ నియాన్ అనేటువంటి ప్రశ్న. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 20.2 యూనిఫైడ్ మాసెస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ స్టడీ ద గివెన్ డేటా అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ని అనలైజ్ చేసి సరైన సమాధానాన్ని గుర్తించమని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే 5th క్వశ్చన్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. బి అనేటువంటిది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సరైనది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను బి అంటే 7,3 అనేది సరైనది. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. యానయాన్ M3- కంటైన్ 10 ఎలక్ట్రాన్స్. M3- 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ 7 న్యూట్రాన్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇక్కడ 10 ఎలక్ట్రాన్లు రావడం వల్ల 3 ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే ముందుగా అయితే 7 అనమాట. 7 ఉండేది ఏంటి అని అంటే సరైన సమాధానం ఆప్షన్ బి నైట్రోజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ అక్కర్ వెన్ యూ వాక్ అవుట్ ఆఫ్ బ్రైట్ సన్షైన్ ఇంటూ ద పూర్లీ ఇంటూ లిడ్ అనమాట. బాగా ఎండలో ఉండి నీడలోకి వస్తే ఏమవుతుంది అని అంటే నీడలో తక్కువ వెలుతురు ఉంటుంది కదా. కాబట్టి ఉన్న వెలుతురంతా లోపలికి వెళ్ళాలి అంటే పీపుల్ సైజ్ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పీపుల్ సైజ్ పెరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ నాట్ పాజిబుల్. కింది వాటిలో ఏది పాజిబుల్ కాదు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఎందుకంటే ఎల్ వాల్యూ 0 ఉంటే ఎంఎల్ వాల్యూ -L నుండి 0 మీదుగా +L ఉండాలంటే ఎంఎల్ వాల్యూ కూడా 0నే ఉండాలి. కానీ ఇక్కడ -1 ఉంది. కావున ఆప్షన్ డి అనేది పాజిబుల్ కాదనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం.
పౌలింగ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ బేస్డ్ ఆన్. పౌలింగ్ స్కేల్లో ఎలక్ట్రోనెగటివిటీ అనేది దేని ఆధారంగా చెప్పడం జరిగింది? కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం బాండ్ ఎనర్జీస్ లేదా బంధ శక్తులు అనే దాని ద్వారా ఆధారపడి దీన్ని చెప్పడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. రాము ద అయానిక్ బాండ్ వాజ్ ప్రపోజ్డ్ బై కోశల్. రాము అనే ఆయన అయానిక్ బాండ్ని కోశల్ ప్రపోజ్ చేసినాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ రవి అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ టు ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్. హూ ఈజ్ కరెక్ట్? ఇక్కడ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. పైన ఉన్న రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవే. సో రెండు స్టేట్మెంట్ సరైనవే అనే ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేయండి. ఆప్షన్ బి బోత్ రాము అండ్ రవి ఆర్ కరెక్ట్ అన్నమాట. ఇది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ రౌండ్ ఇదే బయాలజీకి సంబంధించినటువంటి రౌండ్. క్యారియర్స్ ఆఫ్ డెంగ్యూ వైరస్. డెంగ్యూ వైరస్కి మోసుకొని పోయే జీవి ఏంటి అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ డి ఆడ ఫీమేల్ ఏడిస్ మస్కిటో. ఆడ ఏడిస్ దోమ అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ నాట్ కాజ్డ్ బై వైరస్. కింది వాన్లో వైరస్ కాంది ఏంది అని అడుగుతున్నారు. సో సరైన సమాధానము ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం చికెన్ పాక్స్ లేదా ఆటలమ్మ అనేది సరైన సమాధానం అవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ రైబోజియం అనేది ప్రశ్న. మరి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ఇక్కడ చూస్తే ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ లిగ్యుమినస్ ప్లాంట్ రెగ్యులేట్స్ ఇట్స్ గ్రోత్ అనేటువంటి ఆప్షన్. ఇట్ ఈజ్ ఏ బ్లూ గ్రీన్ ఆల్గే రెగ్యులేట్ ఇట్స్ గ్రోత్. ఇట్ లీవ్స్ ఇన్ ద రూట్ నూడిల్స్ ఆఫ్ లిగ్యుమినస్ ప్లాంట్స్ రెగ్యులేట్ ఇట్స్ గ్రోత్ అనేటువంటి ఆప్షన్స్ కింద ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఏది సరైనది అని అంటే ఆప్షన్ సి 2 and 3. అంటే ఇట్ ఈజ్ ఏ బ్లూ గ్రీన్ ఆల్గే రెగ్యులేట్ ఇట్స్ గ్రోత్ అనేది. మరియు నెక్స్ట్ మూడోది అంటే ఇట్ లీవ్స్ ద రూట్స్ నోడుల్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్ అనేటి రెండు స్టేట్మెంట్లు ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనవి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. రామయ్య వాంట్స్ టు కల్టివేట్ ఏ గువా ఫ్రూట్ క్రాప్. ఈయన ఒక జామ తోట వేయాలనుకున్నాడు. విచ్ ఇరిగేషన్ సిస్టమ్ డూ యూ సజెస్ట్ టు హిమ్ ఫర్ బెటర్ రిజల్ట్. మంచి రిజల్ట్ రావడం కోసం ఏమి చేస్తావు అని అడుగుతున్నారు. ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ను ఒకసారి పరిశీలన చేయండి. మరి ఫోర్త్ క్వశ్చన్ యొక్క ఆన్సరు ఆప్షన్ ఏ డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్యం అనేది ఈ విధానానికి మోస్ట్ సూటబుల్ ప్రాసెస్ అన్నమాట. మరి నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ వన్ అకార్డింగ్ టు ప్రోక్రియాట్స్ అండ్ యూక్రియోట్స్ అన్నమాట. ఓకే, కింది ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి బ్యాక్టీరియా అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. దిస్ ఈవెంట్ డస్ నాట్ అక్కర్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో జరగనటువంటి చర్య ఏంటి అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ కన్జంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సరైన సమాధానం ఆప్షన్ ఏ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నో ఎంజైమ్స్ ఆర్ సెగ్రిగేటెడ్ ఇంటూ దిస్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అన్నమాట. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి లార్జ్ ఇంటెస్టైన్ అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం.
HbO2 gives rise to Hb plus O2. Where does this reaction taken place? ఈ రియాక్షను ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ప్రశ్న. మరి సరైన సమాధానం కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ సి, ఇన్ టిష్యూస్, కణజాలంలో జరుగుతుంది అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. కటానియస్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ అనమాట. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపేటి ఏంటి అని ఇక్కడ ఫ్రాగు, ఫిష్, ఎర్త్వాము మరియు కాక్రోచ్ అని ఇచ్చినారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి 1, 3 కప్ప, వానపాము అనేది ఈ విధంగా కటేనియస్ రెస్పిరేషన్ లేదా చర్మం ద్వారా రెస్పిరేషన్ జరుపుతాయి. చేప మరియు బొద్దింక అనేది చర్మం ద్వారా కాకుండా చేప అనేది గ్రిల్స్ ద్వారా జరుపుతుంది అని మనకు తెలుసు అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. బిస్కస్ పిడ్ వాల్వ్ ఈజ్ ద ప్రజెంటట్ అని అడిగినారు. కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ డి, బిట్వీన్ ద లెఫ్ట్ ఆర్టిరమ్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ అనేటి ఎడమ కర్ణిక ఎడమ జఠరికల మధ్య ఉంటుంది అనేటువంటిది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ రౌండ్ 7th రౌండ్, ఇది కూడా బయాలజికల్ సైన్స్కి సంబంధించింది. అరేంజ్ ద ఫాలోయింగ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఇన్ ఆర్డర్. కింద ఉన్న వాటిల్లో సరైన ఆర్డర్లో పేర్చండి. ఇంతకు ఏమేమి ఇచ్చారంటే షోవింగ్ విత్తనాలు నాటడం, ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్, హార్వెస్టింగ్, ఇరిగేషన్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేలను సిద్ధం చేసుకోవాలి. ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ అనేది సరైంది. 2 ఉండేటి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇలా చేసినాక ఏం చేయాలా, విత్తనాలు నాటాలా అంటే షోయింగ్ చేయాలా అంటే 1 ఉండాలా. ఇక్కడ 1 ఉంది అంటే బి కానీ డి కానీ అయ్యే స్కోప్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలా, నీళ్లు పంపాలన్నమాట, ఇరిగేషన్. 4th ఇస్ ద కరెక్ట్. తర్వాత ఫైనల్లీ హార్వెస్టింగ్, పంట కోస్తాం. సో 1వ దానికి ఆన్సరు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఫైండ్ ద రాంగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ఫెర్టిలైజర్స్ రసాయన ఎరువుల గురించి తప్పుగా ఉన్న వాక్యం ఏంటి అని అడుగుతున్నారు. కిందున్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఎరువుల కర్మాగారంలో తయారు చేస్తారు అనేది తప్పుగా ఉన్నటువంటి వాక్యంగా మనం చెప్పచ్చు అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యూటీనెస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లవర్స్, హూ యామ్ ఐ. పువ్వుల అందాలకు నేనే కారణం, అయితే నేను ఎవరు అనేటువంటి ప్రశ్న. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఏంటి అంటే ప్లాస్టిసైడ్స్ లేదా వర్ణద్రవ్యాలు, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండోస్మాసిస్కు ఉదాహరణ ఏమిటి అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, అమీబా ఒబ్టైన్ ఇట్స్ ఫుడ్ అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, కార్టిలేజ్ ఈజ్ ప్రజెంట్ ఇన్. కార్టిలేజ్ అనేది ఏ భాగంలో ఉంటుంది అనేటువంటి ప్రశ్న. మరి సరైన సమాధానం లారిక్స్ మరియు ట్రాకియా, ఇయర్, ఆల్ ద అబోవ్. మరి సరైన సమాధానం ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒపీనియన్ ఈజ్ కరెక్ట్. కింద ఉన్న వాటిలో ఎవరి ఒపీనియన్ అనేది సరైంది. కింద ఉన్న ఒపీనియన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ సి, సీతా సెడ్ ద ప్రోటోజోన్స్ లైక్ స్పాంజెస్ యూజ్ సీ వాటర్ ఫ్రమ్ ద ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి ఆప్షను సరైంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇన్వాలంటరీ యాక్టివిటీస్ లైక్ రెగ్యులేటింగ్ హార్ట్ బీట్, బ్రీతింగ్ ఎక్సెట్రా
ఆర్ టేక్స్ ప్లేస్ బై ద కోఆర్డినేట్ ఎఫెక్ట్ ఆఫ్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వేటి వల్ల జరుగుతుంది అనేటువంటిది అటానమస్ నర్వస్ సిస్టమా, లేదా మెడుల్లా అబ్లాంగేడానా, సెరిబెల్లమా అనేటువంటి ప్రశ్నలు. మరి సరైన సమాధానం ఆప్షన్ బి 1, ఇదైతే హృదయ స్పందనలు శ్వాసక్రియలు అనేవి ఎవరి ద్వారా సమన్వయం చేస్తున్నామంటే అటానమస్ నర్వస్ సిస్టము మరియు మెడుల్లా అబ్లాంగేడా అనేవి సరైన సమాధానాలు అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వై డు ప్లాంట్స్ లైక్ నీమ్ అండ్ అకాకియా ఊజెస్ అవుట్ ఆఫ్ స్టిక్కీ సబ్స్టెన్స్ కాల్డ్ గమ్ వెన్ బ్రాంచెస్ ఆర్ కట్? ఎప్పుడైతే కొమ్మలు కట్ చేసినప్పుడు ఒక జిగురు వంటి పదార్థం వస్తుంది, అది ఎందుకు అనేటువంటి ప్రశ్న. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ డి, టు హెల్ప్ ఇన్ ద హీలింగ్ ఆఫ్ డ్యామేజ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అనమాట. ప్లానెట్లో ఏమైనా డ్యామేజ్ అయింటే వాటిని హీల్ చేసుకోవడానికి లేదా నయం చేసుకునేటువంటిదే ఈ గమ్ వంటి భాగం అన్నమాట. మెయింటైన్స్ పోస్చర్ ఈక్విలిబ్రియం అండ్ మజిల్స్ టోన్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్. శరీర సమతాస్థితులు, కండర సంకోచాలు, అంగ విన్యాసం దీని ఆధీనంలో ఉంటాయి అనేటువంటి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 9. మరి కిందున్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం సెరిబ్రమ్ లేదా మస్తిష్కము అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. లీఫ్ మూమెంట్ ఇన్ మిమోసా హెల్ప్స్ టు అనేటువంటి ప్రశ్న. కిందున్న ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి, ప్రొటెక్ట్ ఫ్రమ్ గ్యాజర్స్, అంటే గడ్డి మేయు జంతువుల నుంచి రక్షణ కోసం అత్తిపత్తి మొక్కను టచ్ చేస్తూనే ముడుచుకుంటుంది కదా, అదనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 8, ఇది సోషల్ స్టడీస్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్ ద సియాచిన్ గ్లేసియర్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ లొకేటెడ్ అనేటువంటి ప్రశ్న. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ, కారాకోరం రేంజ్. కారాకోరం రేంజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ద టర్మ్ రిటర్నింగ్ మాన్సూన్ రెఫర్స్ టు విచ్ సీజన్ ఇన్ భారత్ అనమాట. తిరోగమన ఋతుపవనాలు అనే పదం భారతదేశంలో ఏ కాలానికి సూచిస్తారు అంటే మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఆటం లేదా శరద్ ఋతువు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఫైండ్ ద మిస్ మ్యాచ్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మిస్ మ్యాచ్ ఏంటి అని అడుగుతున్నారు. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఐఎండి అనేది మిస్ మ్యాచ్. ఇక్కడ ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అయితే ఇక్కడ ఇండియన్ మినరల్ డిపార్ట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. సో సి అనేది మిస్ మ్యాచ్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇన్ విచ్ కంట్రీ డస్ ద బ్రహ్మపుత్ర రివర్ నౌన్ యాజ్ ఆర్లాంగ్ తాసోప్ ఎంటర్ బిఫోర్ ద ఎంటరింగ్ టు భారత్? భారత్లో ప్రవేశించే ముందు ఏ దేశంలో ప్రవేశిస్తుంది అనేటువంటి ప్రశ్న. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, భూటాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నేమ్ ద హైయెస్ట్ పీక్ విచ్ ఈజ్ ఫౌండ్ ఇన్ చింతనపల్లి అనేటువంటి చింతపల్లిలో కనిపించే ఎత్తైన శిఖరం ఏంటి అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ డి, అరోయా కొండ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నర్మదా రివర్ అండ్ తపతి రివర్ ఫ్లో టువర్డ్స్ ద వెస్ట్ అనమాట అనేది ఒక స్టేట్మెంట్. బోత్ రివర్స్ ఫ్లో ఇన్ ద లీనియర్ రిఫ్ట్ వ్యాలీస్ అనేటువంటిది రెండో స్టేట్మెంట్. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేయండి.
సరైన సమాధానం ఏంటి అంటే బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ దట్ ఫ్లోస్ త్రూ ద డెక్కన్ ప్లాట్యూ ఆల్సో నౌన్ యాజ్ ద గంగా ఆఫ్ సౌత్, ఫేమస్ గంగా సరస్వతి టెంపుల్, బాసరా అండ్ భద్రాచలం టెంపుల్ ఆర్ లొకేటెడ్ అనేటువంటి ప్రశ్న. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ బి గోదావరి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇన్ విచ్ రేంజ్ ద మౌంటైన్ కైలాస్ ఈజ్ లొకేటెడ్, కైలాసగిరి పర్వతం ఏ పర్వత శ్రేణిలో ఉంది అనేటువంటిది. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి గమనించండి. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే కైలాస్ రేంజ్ అనేది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అట్ ప్రజెంట్, ప్రస్తుతము ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అనేటువంటిది. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ సి 8 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ 8 ఏంటి అని అంటే దాద్రా నగర్ హవేలీ, దీన్నే డయ్యూ డామన్, నెక్స్ట్ రెండవది జమ్మూ కాశ్మీర్, మూడవది లద్దఖ్, 4 ఛత్తీస్గఢ్, 5 ఢిల్లీ, 6 పాండిచ్చేరి, 7 లక్షద్వీప్, 8 అండమాన్ నికోబార్. ఈ విధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు లేదా యూనియన్ టెరిటరీస్ కలవన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్న వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పాస్ దట్ కనెక్ట్ సిక్కిం ఆఫ్ ఇండియా టు చైనా అనమాట. సిక్కిం మీదుగా చైనాకు కనెక్ట్ అయినటువంటి పాస్ ఏంటి అని అంటే మరి సరైన సమాధానం ఆప్షన్ బి నాదులా అనేది సరైన సమాధానం అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నకు మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 9, ఇది కూడా సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. మరి మొదటి ప్రశ్న అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఈజ్ టు ఇంక్రీజ్, వ్యవసాయ అభివృద్ధికి అంతిమ లక్ష్యం ఏంటి, క్రింది వాళ్ళలో దేన్ని పెంచడము అనేటువంటి ప్రశ్న. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే ఫుడ్ సెక్యూరిటీ, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫుడ్ సెక్యూరిటీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ బర్డ్స్ వర్ ఫౌండ్ టు బి డయింగ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ షార్ట్లీ ఆఫ్టర్ స్కావెంజింగ్ డెడ్ బాడీస్ ఆఫ్ అనిమల్స్ ట్రీటెడ్ విత్ డైక్లోఫెనాక్ ఏ పెయిన్ కిల్లర్, పశువుల్లో పెయిన్ కిల్లర్గా వాడేటువంటి డైక్లోఫెనాక్ అనే మందుగాన వాడిన జంతువు చనిపోతే అది తిని ఆ పక్షులు కిడ్నీ వైఫల్యంతో చచ్చిపోతాయి. మరి ఆ పక్షులు ఏంటి అనేటువంటి ప్రశ్న. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం వల్చర్స్ లేదా రాబందులు అనేటి సరైన సమాధానం. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా రాబందులు కనిపించడం లేదనేది గుర్తించాలి. మరి నెక్స్ట్ ప్రశ్న వాట్ డస్ దిస్ ఇమేజ్ షోస్, ఈ చిత్రం ఏమి చూపిస్తుంది అనేటువంటి ప్రశ్న. ఇక్కడ రకరకాలు ఉన్నటువంటి ఆప్షన్స్లో సరైన సమాధానం ఆప్షన్ బి టెర్రస్ ఫార్మింగ్ అని అంటాం. ఈ విధమైనటువంటి ఫార్మింగ్ని టెర్రస్ ఫార్మింగ్ అని అంటారు. మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. విచ్ స్కీమ్ వాజ్ స్టార్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ కోరస్ సెరల్స్ అనమాట. మిల్లెట్స్ను లేదా తృణధాన్యాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాం పేరేంటి అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం శ్రీ అన్న, ఆప్షన్ 4 ఇస్ ద ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాన్ మేడ్, కింది వానిలో మానవ నిర్మితమైనది ఏంటి అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఏంటి అంటే కంప్యూటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఉన్న వాటిల్లో మానవుడు తయారు చేసింది కంప్యూటర్ అనమాట. మిగిలినటన్నీ ప్రకృతి సిద్ధంగా మనకు లభిస్తాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఐడెంటిఫై ద పర్సనాలిటీ గివెన్ ఇన్ ద పిక్చర్. ఇక పిక్చర్లో ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క పేరేంటి అని అడుగుతున్నారు.
కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఎంఎస్ స్వామినాథన్ అనమాట. ఈయన వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి రకరకాల కొత్త వంగడాలని సృష్టించినారనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. ఇక్కడ ఉన్న వాటిల్లో తప్పుగా ఉన్న పేరు ఏంటి అని అడుగుతున్నారు. మదన్ మోహన్ మాలవ్య, పండిట్ మదన్ మోహన్ మాలవ్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, కాబట్టి ఇది కరెక్టు. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్, నేతాజీ, ఇది కరెక్టు. సుబ్రహ్మణ్య భారతి, లోకమాన్య అనేవి పేరు తప్పనమాట. సుబ్రహ్మణ్య భారతికి మహాకవి భారతియార్ అని, లోకమాన్య అని తిలక్ గారిని అంటారు. సో ఇది మిస్ మ్యాచ్ అయిందనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్. ఓకే, శిల్పధిక్కారం ఈజ్ ద బుక్ దట్ టెల్స్ హిస్టరీ ఆఫ్ కన్నంగి. నెక్స్ట్ రెండవది ఓకే ఇలాగో వదిగల్ ఈజ్ ఆథర్ ఆఫ్ శిల్పధిక్కారం అనేటువంటి రెండు స్టేట్మెంట్లో ఏది సరైంది అనేది, ఏవేవి సరైనవి, కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటంటే బోత్ ఆర్ కరెక్ట్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవే. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వైమానిక శాస్త్ర పుస్తకాన్ని రచించింది ఎవరు అనేటువంటి ప్రశ్న. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం భరద్వాజుడు అనేది సరైన సమాధానం అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. an Irish lady who converted to Muslim through the teaching of వివేకానంద బోధనల వల్ల హిందూ మతాన్ని స్వీకరించిన ఐరిష్ మహిళ ఎవరు అనేటువంటిది. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం సిస్టర్ నివేదిత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఈ రౌండ్ 10 నుంచి రౌండ్ 12 వరకు, రౌండ్ 10 అనేది కూడా సోషల్ స్టడీస్కి సంబంధించిందే. సో ఇందులో మొదటి ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ సెటప్ ఇన్ ద లదాఖ్ అన్నమాట. ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ సి, స్టడీ ద సన్స్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. హూ వర్క్డ్ అవుట్ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఫర్ ద సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్స్ అనేటువంటి ప్రశ్న. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, మాధవ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ నోవార్టింగ్ డ్రగ్ గ్లీవెక్ అనేటువంటి ప్రశ్న. ఓకే, దీని యొక్క ఈ ఔషధం యొక్క ప్రాథమిక దృష్టి ఏంటి అనేటువంటి ప్రశ్న. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ డి, బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కు వాడేటువంటి మందులు అన్నమాట వాయి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వాట్ రికార్డ్ డిడ్ ఇస్రో బ్రేక్ విత్ ద లాంచ్ ఆఫ్ 104 శాటిలైట్స్ అనేటువంటి ప్రశ్న. ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. ఓకే, ఈ 10th రౌండ్ అనేది ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్కి సంబంధించింది 10వ రౌండ్. ఓకే ఓకే ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అని అంటే ఆప్షన్ 4కి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మోస్ట్ శాటిలైట్స్ లాంచ్డ్ ఇన్ ద సింగిల్ రాకెట్ అనేటువంటి దాన్ని ఇది అంతకుముందు ఉన్న రికార్డును బ్రేక్ చేసింది ఈ విభాగంలో. నెక్స్ట్ ఆర్యభట్టీయ డీల్ విత్ ఆర్యభట్టీయం అనేది దేని గురించి చెబుతుంది అనేది కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ సి, మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ గురించి ఆర్యభట్టీయం అనేది
డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం చూద్దాం. వాట్ ఈస్ ద యునిక్ ఫీచర్ ఆఫ్ చంద్రయాన్-3 లాంచింగ్ ఇన్ ద కంపారిజన్ టు అదర్ నేషన్స్ లాంచ్ మిషన్స్? మిగిలిన దేశాలతో పోలిస్తే ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ, ల్యాండింగ్ ఆన్ మూన్స్ సౌత్ పోల్. మిగిలినటన్నీ కూడా ఇతర దేశాలు పంపినవి నార్త్ పోల్లో దిగితే ఇది మాత్రం సౌత్ పోల్లో ల్యాండ్ చేయడం అనేది దీని యొక్క ప్రత్యేకత అన్నమాట. వాట్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ డిడ్ భాస్కర-1 క్యారీ? భాస్కర-1 అనేటువంటి నౌక దేన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది అనేటువంటి ప్రశ్న. మరి సరైన సమాధానం ఏంటి అంటే టీవీ కెమెరా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి, టీవీ కెమెరా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వాట్ వాజ్ ద ప్రైమరీ అచీవ్మెంట్ ఆఫ్ స్పేస్ క్యాప్స్యూల్ రికవరీ ఎక్స్పెరిమెంట్? ఈ స్పేస్ క్యాప్స్యూల్ రికవరీ ప్రయోగము ప్రాథమికంగా విజయం ఏంటి అని అడుగుతున్నారు. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేస్తే సరైన సమాధానం ఆప్షన్ డి, బ్రింగ్ బ్యాక్ ఏ డివైస్ సేఫ్లీ ఫ్రమ్ స్పేస్ నుంచి డివైజెస్ను వెనక్కు తేవడం అనేది ఈ మిషన్ యొక్క ఉద్దేశం అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను చూస్తే విచ్ శాటిలైట్స్ డస్ గగన్ యూజ్? గగన్ శాటిలైట్లో దేన్ని యూజ్ చేసినారు? శాటిలైట్ నుండి గగన్ను ఏ శాటిలైట్ నుంచి ఉపయోగించారు లేదా ప్రయోగించారు అనేటువంటిది. కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేస్తే సరైన సమాధానం ఆప్షన్ సి, జీశాట్ 8 and 10 అన్నమాట. ఎక్కడెక్కడ వాడినారంటే ఈ శాటిలైట్లో వాడినారు. మరి నెక్స్ట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టోన్ సండైల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద అని అడిగినారు. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ, జంతర్ మంతర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న అంటే రౌండ్ 10, 11, 12 మూడు కూడా ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్ అనమాట. భారతీయ శాస్త్రవేత్తలు సైన్స్కులో ఏ కృషి చేసినారనే విభాగానికి సంబంధించినవి. ఇందులో మొదటి ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. హూ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ టు హ్యావ్ ఏ కామెట్ నేమ్ ఆఫ్టర్ దెమ్? ఆయన తర్వాత ఆయన గుర్తుగా ఒక తోకచుక్కకు పేరు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరు వీళ్ళల్లో అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి, ఎంకే వైనుబాను అన్నమాట. ఈయనకు కే అనే సర్నేమ్లో భాగంగా కామెట్కు పేరు పెట్టడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద గెయింట్ మీటర్ వేవ్ రేడియోస్కోప్ ఈజ్ లొకేటెడ్ అట్ జెయింట్ మీటర్ వేవ్ అనే ఒక పెద్ద టెలిస్కోప్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఆప్షన్ సి, కోడాద్ అనేటువంటిది సరైన సమాధానం అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఆయుర్వేద ట్రాన్స్లేట్ టు, ఆయుర్వేదం అంటే ఏంటి అని అడుగుతున్నారు. చాలా రిపీటెడ్ ప్రశ్న ఈ విభాగంలో. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే ఆప్షన్ డి, నాలెడ్జ్ ఫర్ లాంగ్ లైఫ్. ఆయుర్వేదం అంటే లాంగ్ లైఫ్కి సంబంధించిన జీవించడానికి కావాల్సిన నాలెడ్జ్ అని అర్థము. మరి నెక్స్ట్ ప్రశ్న, విచ్ ప్లాంట్ ఈజ్ నౌన్ ఫర్ ఇట్స్ ప్రాపర్టీస్ ఇన్ ట్రీటింగ్ న్యూరోలాజికల్ కండిషన్స్ అండ్ హార్ట్ ఎయిల్మెంట్స్ అనేటువంటి ప్రశ్న. కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం గుగ్గులు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ప్లాంట్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్లడ్ ప్యూరిఫైయింగ్ ప్రాపర్టీస్ అనేటువంటిది. రక్తం శుద్ధి చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన మొక్క ఏంటి అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ డి, వేప, నీమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఆయుష్ స్టాండ్ ఫర్, ఆయుష్ అంటే ఏంటి, దాని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఆయుష్లో ఏ అంటే ఆయుర్వేదం,
వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి అన్నమాట. అవి అన్నిటినీ కలిసి ఆయుష్ అని అంటూ ఉంటారు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. భాస్కర 2 వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్. భాస్కర 2 ఏ సంవత్సరంలో జన్మించడం జరిగింది అనేటువంటి ప్రశ్న అడిగినారు. ఇక్కడ సరైన సమాధానం అన్నిటినీ గమనించండి. సరైన సమాధానం ఆప్షన్ సి 1114 క్రీస్తు శకం అనమాట, సిఎస్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. భాస్కర 2 ఈజ్ క్రెడిటెడ్ విత్ ద డిస్కవరీ ఆఫ్ ప్రిన్సిపల్స్ రిలేటెడ్ విచ్ బ్రాంచ్ టు ద మ్యాథమెటిక్స్ అనేటువంటి ప్రశ్న. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్కి సంబంధించింది అనమాట. ఈ రెండవ భాస్కరాచార్యుడు యొక్క సూత్రాలు ఈ విభాగానికి సంబంధించినటి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. హూ ఇన్వెంటెడ్ యాన్ ఇన్స్ట్రుమెంట్ టు రికార్డ్ ద పల్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. మొక్కలకు సంబంధించి స్పందనలు గుర్తుపట్టేటువంటి పరికరాలని ఎవరు కనుక్కున్నారు? కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ జగదీష్ చంద్రబోస్ అనమాట. ఆయన పేరు జగదీష్ చంద్రబోస్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. సైన్స్ కెన్ వెయిట్, స్వరాజ్ కెనాట్ ఏ కోట్ ఈజ్ గివెన్ బై. విజ్ఞాన శాస్త్రం వేచి ఉండగలదు, స్వరాజ్యం అనేది వేచి ఉండదు అనే సూక్తి ఎవరిచ్చినారు అనేటువంటి సూక్తి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి ఆచార్య పిసి రే లేదా ప్రఫుల్ల చంద్ర రే అనే ఆయన ఈ స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది, ఆ శాస్త్రవేత్త. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇది కూడా ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్ అనమాట. మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. విచ్ రీజియన్ డిడ్ బీర్బల్ సహాని ఎక్స్టెన్సివ్లీ స్టడీ ద ఫ్లోరా ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అనమాట. ఈయన భారతదేశ ఉపఖండంలో వృక్షశాస్త్రాన్ని విస్తృతంగా అధ్యయనం చేసినాడు. ఓకే, ఏ ప్రాంతంలో చేసినాడు అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ సి ఇండియన్ గోండ్వానా ప్రాంతంలో ఈయన విశేషంగా పరిశోధనలు జరపడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రశ్న వాట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ పిసి మహలోనోబిస్ నౌన్ ఫర్ ద ఫీల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనమాట. ఈయన గణాంకాల రంగంలో ప్రసిద్ధి చెందినాడు. ఈయన ఏం కనుక్కున్నారు ఆ విభాగంలో అని అంటే చూడండి, సరైన సమాధానం ఆప్షన్ బి మహలోనోబిస్ డిస్టెన్స్ అనేటి ఈయన కనుక్కోవడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ క్యాలెండర్ రిఫార్మ్ కమిటీ అపాయింటింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1952 అనేటువంటి ప్రశ్న. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం ఆప్షన్ డి మేఘనాథ్ సాహా అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. హూ ఫౌండెడ్ ద ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ మార్పాలజిస్ట్స్ అనమాట. మరి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ సి పంచనన్ మహేశ్వరి ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ ద డాష్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఆయన ఎన్నో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే కరెక్ట్ ఆన్సర్ 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్న మెర్క్యూరీ వాజ్ ఐడెంటిఫై విత్ ద మేల్ ప్రిన్సిపల్ అనమాట. రసశాస్త్రంలో మెర్క్యూరీ క్రింది వారికి సంబంధించినటువంటి అంశము అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి శివుడికి సంబంధించిన అంశంగా దీన్ని భావిస్తారు. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. హూ ఇస్ ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా? శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? సరైన సమాధానం వర్గీస్ కురియన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను
మనం పరిశీలన చేద్దాం. హిగ్స్ బోసాన్ పాపులర్లీ కాల్డ్ ద హిగ్స్ బోసాన్ అనేటువంటి కణము ఎలా ఫేమస్ అయ్యింది అని అంటే కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేయండి. సరైన సమాధానం దాన్ని గాడ్ పార్టికల్గా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫాజిల్స్ ఇన్ ఇండియా? ఫాజిల్స్ ఇన్ ఇండియాకి పితామహుడు ఎవరు అని అంటే మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ బీర్బల్ సహానీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ఫౌండింగ్ ద కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్? కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ను స్థాపించిన ఘనత ఎవరిది అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పరిశీలన చేస్తే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సంగమ గ్రామ మాధవన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.